హలో నీట్ ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? సో అందరికీ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అనగానే మనం రెజల్యూషన్స్ పెట్టుకుంటుంటాం. సో అన్న ఏంటన్నా నువ్వు కూడా రెజల్యూషన్స్ అంటున్నావు అంటే, సో మనం ఇది వరకు ఏవైతే చెయ్యకూడదు అనుకొని తెలిసి తెలియక చేసేస్తుంటామో, సో అవి ఇప్పటి నుంచి చెయ్యకూడదు అనుకుంటాం కదా, దాన్నే రెజల్యూషన్స్ అంటాం. సో అందుకే నేను కూడా మీకు సో ఏదో ఒక మంచి పనికి రెజల్యూషన్స్ పెట్టుకోండి అని చెప్తాను. అలాగే నేను మీకు ఈ ఇయర్ ఒక 3 రెజల్యూషన్స్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్. సో మీరు ఈ ఇయర్లో ఫస్ట్ డే నుంచి మీరు నెక్స్ట్ రోజు ఏం చేయాలనుకుంటుంటారో, సో ఆ చేయాలనుకున్నవి ముందు రోజు నైటే ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. అది స్టడీ విషయంలో అయినా సరే, సో మీరు ఏమన్నా చేయాలి అనుకొని కంటిన్యూస్గా మర్చిపోతుంటుంటారు కదా, అవి కూడా గుర్తు తెచ్చుకొని స్టడీ ప్లస్ మీకు డైలీ సో ఏవైతే అవసరం ఉంటాయో అవి ఒక పేపర్ మీద రాసుకోండి ప్రతిరోజు. అవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే అవి కంప్లీట్ చేసిన తర్వాత మీరు పడుకోవాలి. ఓకేనా? సో ప్లానింగ్, ఫస్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసి ఇది. తర్వాత రోజు ఏం చేయాలో ఆ టాస్క్ అన్నీ మీరు ముందు రోజు నైట్ ఒక పేపర్లో రాసి పెట్టుకొని తర్వాత రోజు అవి కంప్లీట్ చేశారో లేదో చూసుకొని టిక్ చేసుకొని ఆ రోజు నిద్రపోవాలి. సో ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి డోంట్ వేస్ట్ టైం. అసలు మీకు 4 months టైం ఉంది అంతే. సో ఇప్పటి నుంచి ఓకేనా, మీరు ఇప్పటి వరకు 0 అయినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరు ఒక మంచి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. మినిమం డైలీ 8 hours చదవాలి. ఎవరైనా సరే మీ సిలబస్ ఎంతలో ఉన్నా, మీరు రివిజన్ ఏలో ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఎలా చదువుతున్నారు అనేది ముఖ్యం. సో ఇప్పటి వరకు మీరు ఏదో పొడి చేసి ఇప్పటి నుంచి ఏముందిలే అనుకుంటే ఓడలు బండ్లు అవుతాయి అదేదో ఉంటుంది కదా డైలాగ్, అలా అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే సీట్ వస్తుంది. సో టైంని వేస్ట్ చేయకండి. సో టైం వేస్ట్ అనగానే మన ఫోన్లోనే మన టైం అంతా వేస్ట్ చేస్తుంటాం. ఆ సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటా, షార్ట్స్ చూసుకుంటా, అలాగే చాటింగ్ చేసుకుంటా, వీటిలోనే టైం ఎక్కువ వెళ్ళిపోతుంది. సో మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. సో సోషల్ మీడియా మీ నెత్తి మీదకి ఎక్కకుండా, టైం వేస్ట్ చేయకుండా, అసలు టైం వేస్ట్ చేయొద్దండి. ఇప్పటి నుంచి మీరు సో స్పెండ్ చేసే ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. May 5th మీకు నీట్ ఎగ్జామ్ ఉంది కదా, అప్పటి వరకు. కాబట్టి సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి డోంట్ వేస్ట్ టైం. సో మనం లైఫ్లో నుంచి పోయిన అమ్మాయి అయినా మళ్ళీ వెనక్కి వస్తుందేమో కానీ టైం పోతే మళ్ళీ వెనక్కి రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెన్స్ ఉంది టైంకి. కాబట్టి సెకండ్ రెజల్యూషన్ డోంట్ వేస్ట్ టైం. అండ్ థర్డ్ కన్సిస్టెన్సీ. ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు చదవాలి. అస్సలు ఒకరోజు చదవకుండా ఉండద్దు, అసలుకి ఏ రోజు ఉండద్దు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే సో మీ పేరెంట్స్తో అలా వెళ్తున్నా కూడా కనీసం మినిమం మీరు మొబైల్లో అయినా కనీసం మీ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి జర్నీలో అప్పుడో కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అంటే ప్రతిరోజు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఒక రీడింగ్ మోడ్లోకి మనం వెళ్ళిపోతాం. సో ఒక రోజు మీరు కంటిన్యూస్గా చదువుతుంటే ఒక రీడింగ్ మోడ్లోకి మనం వెళ్ళిపోతాం. ఆ రీడింగ్ మోడ్లోకి మీరు వెళ్ళిపోయారా, సో మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేరు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కన్సిస్టెన్సీకి. కాబట్టి సో ప్రతిరోజు మీరు చదవాలి. ఆ కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోవద్దండి. ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయకూడదు. ఒక్కరోజు కూడా బ్రేక్ వస్తే మళ్ళీ లార్జ్ వేరియేషన్ వస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. సో ఈ 3 రెజల్యూషన్స్, ఫస్ట్ ప్లానింగ్, సెకండ్ డోంట్ వేస్ట్ టైం, అండ్ థర్డ్ కన్సిస్టెన్సీ. ఈ 3 రెజల్యూషన్స్ నేను మీకు ఇస్తున్నాను. అండ్ మీరు జనవరిలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి సో ఇప్పటి వరకు మీరు కేవలం చదువుతూనే ఉండి బిట్స్ కనుక ప్రాక్టీస్ చేయకుండా ఉంటే సో ఇట్స్ ద టైం. ఇప్పటి నుంచి డైలీ మీరు మినిమం సో 100 బిట్స్ అయినా సో మీ ఇష్టం, ఎన్నో కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తుంటే ఓకే, ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి డెస్ట్ అటెంప్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్గా సో ఈ 2024 సో మిమ్మల్ని నీట్ ఆస్పిరెన్స్ నుంచి మెడికోస్ లాగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.